ఏదో తెలియదు సార్ 2 నెలలు అసలు జరగ కనీసం ఏమన్నా అందరూ బిజీగా ఉంటున్నారు. బయట కవర్ అవుతారు కదా బయట ఇక్కడే అమౌంట్ అంతా మన మానవతా సభ్యులే. మీ విషయం తెలిసిన ప్రతి ఒక్కరూ బాధపడ్డారు. స్నేహపూర్వకంగా అందరూ కలవాలని ఆత్మీయంగా వాళ్ళు వచ్చి పరామర్శించాలని. అందరూ ఒకసారి కలవాలని ఆత్మీయకి అనుకుంటే పండగ ఇవన్నీ అవునులేండి పర్వాలేదు ఇబ్బంది ఏం లేదు. కానీ ఏమంటే పరామర్శే కొంచెం ధైర్యాన్ని ఇస్తుంది. నైతికంగా బాగా నువ్వు మనసులో ఏం పెట్టుకోవద్దు. మనవాళ్ళు వాళ్ళ మనసుకు తోచినంతగా పడుతుంది ఖచ్చితంగా. భగవంతుని సేవాభావం మిమ్మల్ని కాపాడుతుంది శివ. భగవంతుని ఆశీస్సు ఆయన కానీ నువ్వు కానీ ప్రతిఫలాపేక్ష లేకుండా ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారంటే చాలా మంది ముందుకు రాని కార్యక్రమం అది. ఎవరు ముందు రాని కార్యక్రమం అంతకు మించి సేవ ఎవరు చేయలేదు. అదే మ్యాక్సిమం సేవ అంటే లేకపోతే బాగుంటుంది. ఎంతమందికో కనువిప్పు నువ్వు ఉండే ఫ్యాక్ట్ కరెక్ట్ చెప్పినావు. మొన్న రామ్నగర్ లో కూడా ఆయన చనిపోయినాడు శివ. ఖచ్చితంగా సరే ఏమి అదే అమ్మా బాగా చూసుకునే భర్త దొరికినాడు నీకు. ధర్మవరం మేము తుంపర్తి కాలనీలో నివాసం ఉంటున్నాము. నా భార్య అనారోగ్య కారణం రీత్యా మానవతా సంస్థ సభ్యులు వచ్చి మమ్మల్ని పరామర్శించి మాకు ధైర్యాన్ని చెప్పి మాకు ఆర్థికంగా ధన సహాయం చేసినారు. ఇంకా ముందు ఏమి ఇబ్బంది వచ్చినా కూడా మేము చేస్తామని వాళ్ళు మాకు భరోసా సంపూర్ణంగా ఇచ్చినారు. అందుకు వాళ్ళకి కృతజ్ఞతలు శివ. ఎన్ని రోజుల నుంచి అనారోగ్యం? దాదాపు 2 నెలలు అయింది శివ. ఇప్పటికి ఆపరేషన్ అయ్యి 1.5 నెలలు అయింది. అనారోగ్యంతంగా ఉండి 2 నెలలు అవుతాను. ఆర్డిటీలో ఆపరేషన్ చేసినారు. ప్రస్తుతానికి కొంచెం ఒక 2-3 నెలలు డ్రెస్సింగ్ ఉంది డైలీ. అది కొద్దిగా ఇబ్బంది ఉండడం వల్ల వీళ్ళు నాకు ఆర్థికంగా సాయం చేస్తారు. మీరు ఏం వర్క్ చేస్తారు? మగ్గం నేస్తాం శివ, చేనేత కార్మికులు. తర్వాత ఈ శివ అనే అతను తన భార్యతో కలిసి అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహించడంలో ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఆయన దినదినము పని చేసుకుంటే తప్ప జీవనం గడవని పరిస్థితి అయినా కూడా ఎంతో సేవాభావంతో ఎక్కడైనా కానీ అనాథ సేవలు ఉన్నాయి, వాళ్ళకి ఎటువంటి చాలా ఇబ్బంది రూపంలో ఉన్నారంటే సొంతంగా డబ్బులు వేసుకొని వాళ్ళ బ్యాచ్ ఉన్నారు, వాళ్ళు సొంతంగా డబ్బులు కాంట్రిబ్యూట్ చేసుకొని ఈ అనాథ సేవలకు గౌరవంగా అంత్యక్రియలు నిర్వహించి వాళ్ళ సేవాభావాన్ని చాటుకుంటున్నారు. ఇటువంటి ఫ్యామిలీకి భగవంతుడు తప్పనిసరిగా సహాయ సహకారాలు ఆయన దయాదాక్షిణ్యాలు ఉంటాయని మేము మానవతా సంస్థ తరపున కోరుకుంటున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి ఆ ప్రోగ్రామ్ చేస్తున్నాం? దాదాపు 6 years అవుతాను శివ. 2వ కరోనా నుంచి మొదలు పెట్టినాం. మీకు ఎట్లా మెసేజ్ తెలుస్తుంది? ఎందుకు చేయకూడదు ఇటువంటి కార్యక్రమం? ఈ విధంగా చనిపోకూడదు, ఇట్లా దుర్భరమైనది జరగకూడదు. ప్రతి మనిషికి హిందూ ధర్మ ప్రకారంగా జరగాలి. అట్లాంటి జేసీబీలతో ఎత్తేయడం ఇదంతా కొంచెం మనసుకు కలిసి వేసి దాన్ని ఎందుకు స్వీకరించకూడదు మేమని మొదలు పెట్టినాము. ఈ పొద్దు ఒకరితో ఉండేది ఇప్పుడు 9 మంది 10 మంది సభ్యులు అయ్యి ముందరికి వచ్చి చేస్తున్నారు. కొనసాగిస్తాను, కంటిన్యూగా చేస్తాను. ఏ ఒక్క ఫోన్ వచ్చినా కూడా వెంటనే ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ కార్యక్రమం నిర్వహిస్తాను. దాదాపు ఎన్ని చేసింటారు ఇప్పుడు?
అంతా మేము చేసే ఈ సేవ చేసే వాళ్ళంతా మగ్గం నేసే వాళ్ళకి సంబంధించిన వాళ్ళే. ఆ వర్క్ మగ్గం ఎవరు డబ్బు ఉన్న వాళ్ళు కాదు, చేనేత వర్క్ చేసుకొని తినే వాళ్ళే. ఇప్పటి వరకు మీరు ఎన్ని సంస్కారాలు చేసినారు? తెలుసు అది అందాసే చెప్పండి. తెలీదు, నిజంగా తెలీదు. చేస్తున్నాము. నా ఊపిరి ఉన్నన్నాళ్ళు ఈ సేవ నేను వదలను. దీనికి ఎటువంటి ఎవరి దగ్గర కూడా డబ్బులు ఎవరి దగ్గర ఆర్థిక సాయం చేయలేదు. అవసరమైతే మేమే కొంతమంది సభ్యులను తీసుకొని ఆర్థిక సాయం కూడా మేమే చేస్తున్నాం శివ వాళ్ళకి, ఆ కార్యక్రమానికి సంబంధించి మాత్రమే. మళ్ళీ వేరే దాంట్లోకి ఎక్కడ డబ్బులు తీసుకోలేదు. మేము కూడా పూర్తి ఉచితంగా చేస్తున్నాం సేవ. ఇది మన్నులేకి సంస్కారాలు పూర్తి మట్టిలేకి కలిపేంత వరకు దగ్గరుండి అన్ని కార్యక్రమాలు మేము చేస్తున్నాము. ఇప్పుడు ఎక్కువ ఏమైందంటే అందరూ ఉండి అనాథలు ఎక్కువైనారు కాబట్టి ఆ కార్యక్రమాలు ఎక్కువ ఉన్నాయి. అందరూ ఉండి అనాథలే ఎక్కువైనారు, అనాథలు అయితే ఊరు లేరు. అందరూ ఉండి అనాథలు ఎక్కువైనారు, చూసేవాళ్ళు లేక అటువంటి సేవా కార్యక్రమాలు ఎక్కువ చేస్తున్నాం మేము. ఆశీస్సులతో ఆయన అనుగ్రహంతో మాకు మనసులో కల్పించినాడు, మేము చేస్తున్నాం శివ. దాని నుంచి ఎటువంటి ఫలితం మేము ఆశించలేదు. ఏది లేదు. ఎవ్వరు చనిపోయినా కూడా ఊరికే ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు. వాళ్ళు ఏ కులమైనా ఏ మతమైనా పర్వాలేదు, వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా పర్వాలేదు, మేము పోయి చేస్తున్నాం కార్యక్రమం. నీళ్ళు